పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా యొక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జిల్లాల్లో తిరుపతి రెడ్డి గారు 300 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గెలుపు కోసము కృషి చేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు. ఇక ముందు కూడా మన యొక్క గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామనేది మాట ఇస్తున్నాము. ఎందుకంటే మనకు మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్కు మనకు ఉన్నది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన విలేజ్ కాబట్టి కంపల్సరిగా మన ముందు ఈ యొక్క కార్యక్రమాలు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మహిళా సంఘం భవనం కానీ, కుల సంఘాల భవనాలు కానీ, వాటిని అన్నిటినీ నేను ఈ యొక్క తిరుపతి రెడ్డికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఆ పనులను ముందుకు తీసుకుపోతానని ప్రజలందరికీ నేను కోరుకుంటూ ఈ యొక్క విజయమును అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దీనిలో యువత ముందుకొచ్చి ఈరోజు యువత ఇన్ని రోజులు ఒకటే రకంగా ఒకే వర్గానికి చెందిన ఎప్పుడు కానీ గ్రామ పంచాయతీ ఏర్పడిన నుంచి ఒకటే కథ ఏంటంటే ఎవరైతే ఉంటారో ఒకే వర్గానికి చెందిన బీసీ అయితే ఒకరు, రెడ్డి అయితే ఒకరే ఉండేది. కానీ ఈ యొక్క టీంలో ఇప్పుడు యువత చాలా మంది యువత వచ్చిళ్ళు. ఆ యువత కూడా అభివృద్ధికి తోడ్పడాలి. వారు వార్డు మెంబర్లుగా గెలవడమే కాదు, వార్డు మెంబర్ చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే సర్పంచ్కి తోడ్పాటు ప్రతి ఒక్క వార్డు మెంబర్ వాళ్ళ యొక్క టైంను కేటాయించినట్టయితే ఊరు బాగుపడుతుంది. గెలిచినామా మా పని మేము పోతున్నామా అనకుండా ఏ గ్రామ పంచాయతీ మీటింగులు పెట్టినప్పుడు కంపల్సరిగా వారు ఆ టైంను కేటాయించి వారి యొక్క వార్డులో సమస్యలు ఉన్నాయి, ఆ యొక్క మీటింగ్లో చర్చించి వాళ్ళ వాడకి ఏమి కావాలనేది వారు తీసుకోపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వార్డులో 10వ వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈ గెలుపు కేవలం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఈ గెలుపు మొత్తం యువకుల గెలుపు అని భావిస్తున్నాను. మొత్తం యువకుల గెలుపు అని.